ఇది ఏపీఎం లాగిన్ లో మనకి యూజర్ నేమ్ ఇలానే కన్సెంట్ ఏపీఎం యూజర్ నేమ్ ఇచ్చాము. సైన్ ఇన్ అయిన తర్వాత పాస్వర్డ్ కూడా ఉంటాయి. కరెక్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన తర్వాత బ్లాక్ అడ్మినిస్ట్రేటర్ రోల్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇది U03 EBKYCBOS అని క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే మనకి కోనసీమ అల్లవరం డిస్ట్రిక్ట్ సంబంధించి చూస్తున్నాము. మనకి ఇక్కడ కేవైసీ స్టేటస్ అని ఉంది. కేవైసీ స్టేటస్ నో అనే ఎక్కడైతే ఉందో ఈ నో అనే ఉన్నాయన్నీ కూడా ప్రీవియస్గా మనకి ఈకేవైసీ జరగలేదు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తాము. చూపించు ఒకసారి రిపోర్ట్. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. మీ జిల్లాకు సంబంధించి ఆ మండలం అంటే ఏపీఎం లాగిన్ లోనే వస్తుంది రిపోర్ట్. ఏపీఎం లాగిన్కి వెళ్ళి ఇక్కడ నో అనే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ మనం ఈకేవైసీ చేయించాలి. ఈ నో అని ఉన్న వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ చేయాలి. ఎవరైతే ఎస్ అని ఉంది చూసారా, ఎస్ అని ఉన్నప్పుడు వాళ్ళకి పాత డేటాతో ఈ డేటా సింక్రనైజ్ అవుతుంది. అంటే పాతది సేమ్ పాత డేటా ఏదైతే ఎంటర్ చేసామో ఇప్పుడు అదే డేటా మనం ఎంటర్ చేసి సింక్రనైజ్ అయిన వాళ్ళకి, అంటే పాతగా ఈకేవైసీ చేసి ఇప్పుడు కూడా ఈకేవైసీ చేసిన డేటా సింక్రనైజ్ అయిన వాళ్ళకి ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది. లేని వాళ్ళందరూ కూడా నో అని కనిపిస్తుంది. మనకేం చెప్తున్నారు ఈఓఎస్ అందరూ కూడా మేము ఆన్ బోర్డ్ అయ్యాము ఇప్పుడు సంగతి చెప్తున్నారు. ఆన్ బోర్డ్ అయ్యాము, ఈకేవై మేరీ పెచాంలో రిజిస్ట్రేషన్ అయ్యాము అనేది. పాత దాంట్లో కూడా వాళ్ళు ఈకేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే మాత్రమే మనకి ఈ కాలమ్స్ అన్ని కూడా ఫుల్గా కనిపిస్తాయి. అంటే ఈ మిగతా కాలమ్స్ కనపడతాయి. ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ దగ్గర ఎస్ అని కనిపిస్తుంది. అర్థమైందా నేను చెప్పినంత వరకు? మేడం 1 సెకండ్ రిపీట్ మేడం. మనము ఇప్పుడు ఈ రిపోర్టే చూడండి, నేను వేరే మీకు చెప్పను. ఇప్పుడు ఏదైతే మొత్తం ఆన్ చేస్తాను. ఇప్పుడు ఈ రిపోర్ట్లో చూస్తే మనకి ఈ కాలంలో కేవైసీ స్టేటస్ అని ఉంది. ఈ కేవైసీ స్టేటస్ లో ఎస్ అని ఉంటే మనకి ఆన్ బోర్డింగ్ అంటే అంతకు ముందు ఇప్పుడు ప్రాపర్ గా జరిగినట్టు, అంటే అంతకు ముందు ఏ డేటా అయితే అయిందో ఇప్పుడు అదే డేటాతో ఒక్కసారి అది ఆ డేటాను సరిపోల్చుకొని మనకి ఇక్కడ ఎస్ అని చెప్తుంది. ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. కానీ ఎక్కడ ఎప్పుడైతే ఇక్కడ ఎస్ అని ఉంటే వీళ్ళెవరికి కూడా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఈ స్టేటస్ నో అని కనపడుతుంది. కేవైసీ స్టేటస్ నో తీసుకుంది. వాళ్ళకి ఈ కాలమ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. మధ్యలో న్యూ యూజర్ మేరీ ప్యాచాన్ అనే కాలమ్స్ అన్ని కూడా ఖాళీగా ఉంటాయి.
ఈ ఖాళీగా ఉన్న వాళ్ళందరికి కూడా ఇక్కడ కేవైసీ స్టేటస్ నో అని కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా మనము స్టేటస్‌లోకి తీసుకురావాలి. స్టేటస్‌లోకి తీసుకురావాలంటే పాత కేడర్‌లోకెళ్ళి వాళ్ళు మేరీ పేచాన్‌లో ఈకేవైసీ చేసుకోవాలి. దిస్ ఈస్ ద మన గ్యాప్. ఎందుకంటే మనం చేసిన దానికి, చేయని దానికి. ఓకేనా నాన్న? నన్నెవరో అడిగారు. అది ఎలానో చూపిస్తా. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం మేము. పాత ఐడీని ఒకసారి మీరు దాన్ని సేవ్ చేసుకోండి. పాత ఐడీని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకున్న తర్వాత లింక్ యూజర్ అని ఉంది. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళి లింక్ యూజర్ అనేది ఉంది. ఆ లింక్ యూజర్లోకి వెళ్ళి అక్కడ మనం ఏదైతే పాత యూజర్ నేమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ యాక్షన్ లింక్ ఆధార్ అని వస్తుంది. ఒక్కసారి అందరు కూడా బ్యాక్ యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాం. బ్యాక్ వెళ్ళి ఒక్కసారి అందులో ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా అడ్మిన్ ఏపీఎం అడ్మిన్ క్యాడర్లోనే మనం చేస్తున్నాం. admin.locals.in మనం చేస్తున్నాం. product.locals.in మనం చేస్తున్నాము. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి లింక్ యూజర్ని క్లిక్ చేస్తాం. లింక్ యూజర్ని క్లిక్ చేసి ఇందాక అక్కడ మనం ఏం చేసాము, పాత యూజర్ నేమ్ని మనము కాపీ చేసుకున్నాం. ఆ కాపీ చేసుకున్నటువంటి పాత యూజర్ నేమ్ని ఇక్కడ తీసుకొచ్చి యూజర్ ఐడి బార్ ఈమెయిల్ ఐడి దగ్గర పేస్ట్ చేయండి. పక్కనే సెర్చ్ ఉంటుంది, ఆ సెర్చ్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి సీరియల్ నెంబరు, యూజర్ ఐడి, యాక్షన్ అంటే ఒకటే చేస్తాం కాబట్టి ఒకటే వస్తుంది. అక్కడ మూడిట్లో యాక్షన్ దగ్గర క్లిక్ చేస్తే 3 వస్తున్నాయి. లింక్ ఆధారు, అన్మ్యాప్ ఎస్హెచ్జి, అన్మ్యాప్ ఫెడరేషన్. ఇప్పుడు లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఒక్కసారి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఆధార్ ఎంటర్ ఇన్ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఏదైతే ఉందో అది, యాజ్ పర్ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫిమేల్ అయితే ఫిమేల్, మొబైల్ నంబర్ ఏదైతే లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఓటీపీ వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తే ఆ స్టేటస్ అక్కడ మారిపోద్ది. ఇందాక మనం ఎక్కడైతే చూసామో ఏం లేదు, చిన్నది. నేను మళ్ళీ చెప్పనా నాన్న? ఎవరైనా దీనికి డౌట్ ఉందా? మేడం ఒకసారి రిపీట్ చేయండి మేడం. నాన్న ఇప్పుడు పాత వాళ్ళు కొత్త వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఉంటే ఈ మధ్యలో 3 కాలమ్స్ ఉన్నాయి చూసారా? నేను నా వేలు కనిపిస్తున్నాయా? ఈవీకే నేము, ఈవీకే ఐడి, న్యూ రోల్ అసైన్డ్ 3 కాలమ్స్ ఫుల్గా ఉంటే వీళ్ళకి అవసరం లేదు. ఇక్కడ 3 కాలమ్స్ ఫుల్ ఉంటే వీళ్ళకి అవసరం లేదు. ఈ 3 కాలమ్స్ ఫుల్ లేని వాళ్ళకి ఇక్కడ కేవైసీ స్టేటస్ నో అని కనపడుతుంది.